మరణాత. నేటి దిన వాక్య ధ్యాన భాగం పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 23 నుండి 28 వచనములు పఠించుకుందాం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము. 28 యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. అంతే. ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఒకే ఒక మాట గమనించండి. ఇక్కడ దైవ చిత్తానుసారముగా అడుగుట అంతే, ఇంకెక్కువ వద్దు. మనకి ఎక్కువైతే తలకాయ తిరిగిపోద్ది, మన బుర్ర వేడెక్కుద్ది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంటే చెప్పండి ఒకసారి, దేవుని చిత్తానుసారముగా అడుగుట. దైవ చిత్తానుసారముగా దేవునిని అడుగుట. మనం ఘరానా చేయటం వేరు, ప్రార్థన చేయటం వేరు. దేవుని దగ్గర ఘరానా చేసే వాళ్ళు ఎవరంటే, నాకు ఇది కావాలా, వేస్తావా సావమంటావా అనేవాళ్ళు ఎవరు చెప్పండి? ఘరానా చేసేవాళ్ళు. మనం ఘరానా చేయకూడదు. ఘరానా చేయటం అంటే మన ఇష్టము బట్టి అడుగుట, ఘరానా చేయుట. దేవుని ఇష్టము బట్టి అడుగుట ఏం చెప్పండి? ప్రార్థన చేయుట. అందరూ చెప్పాలా? దేవుని చిత్తమును బట్టి, దేవుని ఇష్టమును బట్టి అడుగుట ఏం చెప్పండి? ప్రార్థన చేయుట. ఈ సమయంలో దేవుని చిత్తం ఏదో మనకు గ్రహింప చేసేది దేవుని వాక్యమో. అందరూ చెప్పాలా? దేవుని చిత్తమునో మనకు గ్రహింప చేసేది ఏం చెప్పాలి? అందరూ ఒకసారి, దేవుని వాక్యమో మనము దేని కొరకు ప్రార్థన చేయాలో బోధిస్తూ ఉన్నది. మనం ఎట్లా ప్రార్థన చేయాలో బోధిస్తూ ఉన్నది. మనం దేవుని యొద్ద నుండి ఏమి ఆశించాలో బోధిస్తూ ఉన్నది. కాబట్టి మన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయి ఉండాలా? వాక్యానుసారమైన ప్రార్థన. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, మన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయి ఉండాలా? చెప్పండి. వాక్యమునకు అనుగుణ్యమైన ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం ఎవరి గురించి చదువుకున్నాం అంటే మోషే. అందరూ చెప్పాలా? ఎవరు చెప్పండి?
మోషే. గట్టిగా చెప్పాలి అందరూ ఒకసారి. ఎవరు చెప్పండి? మోషే. మోషే గారు గొప్ప నాయకుడు. మోషే గారు గొప్ప ప్రార్థన యోధుడు. మోషే గారు దేవునితో సన్నిహిత సంబంధము గలవాడు. మోషే గారు దేవుని ద్వారా పొందిన సాక్ష్యమేమనగా, మోషే నా స్నేహితుడు, నేను మోషేతో కలలో మాట్లాడను, గూఢ భావములతో మాట్లాడను. మోషేతో నేను ఎట్లా మాట్లాడతాను చెప్పండి అమలరా అయ్యలారా? ముఖాముఖిగా మాట్లాడతాను. కాబట్టి మోషే గొప్ప నాయకుడు. మోషే దేవుని ఎరిగిన వాడు. మోషే దైవ స్వరూపమును తన కనులతో వీక్షించిన వాడు. పిల్లరా, ఇటువంటి గొప్ప మోషే గారు దేవుని యొద్ద ఒక మనవి చేస్తూ ఉన్నాడు. దేవా, నాకు ఆ మంచి దేశాన్ని చూపించు, అంతే చాలు, నేను ఇంకేమీ అడగనయ్యా. పిల్లరా, మోషే ఇశ్రాయేలు జనాంగమును 40 సంవత్సరాలు ఇంచుమించు నడిపించిన వాడు. వాస్తవంగా చెప్పాలంటే 39వ సంవత్సరములో ఈ మాట అడుగుతాడన్నమాట అండి. చెప్పండి, ఎప్పుడు అడుగుతాడంట? ఈ మాట యొర్దాను నది సమీపములో నెబో కొండ మీద లేక పిస్గా కొండ మీద దేవుణ్ణి ఈ మాట అడుగుతాడండి. అమలారా వినండి వినండి, ఏమని అడుగుతాడంటే, దేవా దేవా, ఆ మంచి దేశమును నీవు నాకు చూపించు, అంతే చాలు. చెప్పండి, ఇశ్రాయేల్ దేశమును చూపించమని మోషే అడగటం దురాశ అంటారా? అది మంచి ఆశ అంటారా? చెప్పండి ఒకసారి. మంచి ఆశే, తప్పేం కాదు, దీంట్లో బ్రహ్మత్యం ఏమీ లేదు. కానీ మోషే గారు అంటారు, మిమ్మును బట్టి నన్ను దేవుడు కోపించి నాతో చెప్పిన మాట ఇక చాలు, ఇక నీవు అడగవద్దు. ఏం చెప్పండి? ఇక చెప్పాలి గట్టిగా, చాలు, ఇక నీవు ఆ సంగతిని నా దగ్గర ఎత్తొద్దు. మోషేతో దేవుడు అన్నమాట అడగొద్దు. యేసయ్య మనతో అన్నమాట అడగండి. చెప్పండి, ఏమన్నారు దేవుడు ప్రభు? ఏమన్నారు చెప్పండి? గట్టిగా చెప్పాలి ఒకసారి. అడగండి. ఇంకా గట్టిగా చెప్పాలి ఒకసారి. ఏమన్నారు? అడగండి మీకు ఇవ్వబడును. ఇంతవరకు మీరు నా నామమున అడగలేదు కాబట్టి మీరు పొందలేదు. ఇక నన్ను అడగండి, నేను ఇస్తాను. అమలరా, మనము చేస్తూ ఉన్న ఒక గొప్ప పాపం ఏంటంటే, అడగమన్న దేవుణ్ణి మనం అడగకపోవటం. చెప్పండి, అడగమన్న దేవుణ్ణి మనం ఏం చేయటల్లా? చెప్పాలి గట్టిగా, మనం ఏం చేయటల్లా? అందరూ చెప్పాలి గట్టిగా, ఏం చేయటల్లా? అడగట్లా. అమలారా ఇలారా, ఇవాళ మనం అందరం ఎందుకు వచ్చాం? దేవునిని అడుగుటకు. అందరూ చెప్పాలి ఒకసారి, మనం ఎందుకు వచ్చాం చెప్పండి? దేవునిని అడుగుటకు. అడగండి అడగండి. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే గారు తన జీవితంలో చేసిన గొప్ప ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. మోషే గారి విషయంలో దేవుడు ప్రార్థన ఆలకించిన రీతిగా మరి ఎవరి విషయంలో కూడా దేవుడు ప్రార్థన ఆలకించలేదు. వినండి, మోషే గారు తెగుళ్ళు రప్పించమని ప్రార్థన చేశారు. 10 తెగుళ్ళు రప్పించమని ప్రార్థన చేశారు. 10 తెగుళ్ళు వచ్చినాయి. మోషే గారు కర్ర చాపి ప్రార్థన చేశారు. ఎర్ర సముద్రం పాయలైంది. మోషే గారు ప్రార్థన చేశారు. అమాలేకీయుల పైన యుద్ధం పైన జయం వచ్చింది. ఇశ్రాయేలు జనులైన వారు
బంగారు దూడను చేసుకుని దానికి మ్రొక్కుతూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుతూ ఉన్నప్పుడు మోషే ప్రార్థన చేయగా దేవుని కోపము చల్లారిపోయింది. ఇశ్రాయేలీల పక్షముగా సీనాయి కొండపైకి వెళ్ళి మోషే ప్రార్థన చేయగా దేవుడే తన మనస్సు మార్చుకొని ఇశ్రాయేలునకు చేయు కీడు చేయకుండా ఒక మంచి మాట రాయబడి ఉంటుందండి. దేవుడు పశ్చాత్తాపపడెను. అందరూ చెప్పండి, దేవుడు పశ్చాత్తాపపడెను. చూసారా, మోషే గారి ప్రార్థన ఎవరికి పశ్చాత్తాపం కలిగించిందంట? చెప్పండి గట్టిగా, దేవుడికే. దేవుడు పశ్చాత్తాపడతాడా? పడ్డాడు. ఎవరి ప్రార్థన బట్టి అంటే మోషే గారి ప్రార్థన బట్టి. అలాగే మోషే గారి యొక్క అక్క మిరియాం మోషే గారిని చూసి, ఏయ్ తమ్ముడా, నువ్వు పెద్ద మొనగాడివా? దేవుడు నీతోనైనా మాట్లాడేదే, మాతో మాట్లాడనుకున్నావా అని చెప్పి తాను పెళ్లి చేసుకున్న తన భార్యను బట్టి మోషే మీద అసూయతో మిరియాము సనిగింది. మిరియాం మోషే గారిని దూషించింది. వెంటనే మిరియాం కుష్ఠరోగి అయిపోయింది. మిరియాం ఏమైపోయింది చెప్పండి? కుష్ఠరోగి. మోషే ప్రార్థింపగా దేవుడు మిరియామును స్వస్థపరిచిన వారై ఉన్నారు. కాబట్టి మోషే న్యాయం అనుగ్రహించిన గొప్ప ప్రవక్త, మోషే గొప్ప నాయకుడు, మోషే విజ్ఞాపనకర్త అయినప్పటికీ పిల్లరా, దేవుడు మోషే ప్రార్థన చెప్పాలా, ఏం చేయలేదు? అంగీకరించలేదు. అందరూ చెప్పాలా, దేవుడు ఏం చేయలేదు చెప్పండి? అంగీకరించలేదు. ఈవేళ మనం ధ్యానం చేసుకునే అంశం ఏమనగా, మోషే ప్రార్థన దేవుడు అంగీకరింపకపోవుటకు గల కారణములు మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండ గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 12 వచనాలలో జరిగిన సంఘటనలో ఆ వాక్యమంతా మనం చదువుకునే ముందు ఒక్క చిన్న వాక్యం మీరు చదవాలని ఆశిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 20:12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పెను. ఇప్పుడు ఏమైంది? దేవుడికి మోషేకి ఎక్కడ గొడవ వచ్చింది? ఎక్కడ తేడా పడింది? ఎక్కడ తర్కం వచ్చింది అనే విషయాలు మనం చదువుకోవటానికి ఒక్కసారి మంచి కథ, మంచి చరిత్ర సంఘటన మీరు మీ దివ్య గ్రంథాల్లో తెరచి చూడాలని మనవి చేస్తూ, సంఖ్యాకాండ గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 12 వచనములు. అంతటా యెహోవా మోషేకు ఈలాగునా సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును
నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. చూసారా పిల్లరా, మీరు చదివిన వాక్యం 2 మాటలు చెప్తాను వినండి. ఇక్కడ ఒక బండ మనకు కనబడుతుంది. అందరు చెప్పండి, మనకేం కనబడుతుంది? గట్టిగా చెప్పాలి ఒకసారి, బండ. 1 కొరింథీ 10వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఆ బండ క్రీస్తే. అందరు చెప్పాలా, ఆ బండ క్రీస్తే. పిల్లరా, బండ ప్రభువుకు సూచన, క్రీస్తు ప్రభువుకు సాదృశ్యము. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మొదట మోషే బండను కొట్టవలెను, రెండవసారి మోషే బండతో మాట్లాడవలెను. ఒకసారి చెప్తున్నా వినండి దయచేసి, ఇది మీకు అవసరం. ఒక్క నుంచి చెప్తున్నా. మోషే గారు దేవుని మాటను బట్టి మొదటిసారి బండను ఏం చేయాలా చెప్పాలా? కొట్టాలా. అందరూ చెప్పాలి గట్టిగా ఒకసారి, కొట్టాలా. రెండవసారి దేవుడు బండతో మాట్లాడాలా అని మోషే గారితో చెప్తాడు. కానీ మోషే గారు ఆగ్రహముతో, ఆవేశముతో, ఆలాపనతో, ఆందోళనతో తన హృదయం నింపుకొని దేవుని మాట లక్ష్య పెట్టక మోషే గారు ఏం చేస్తారంటే, మాట్లాడమన్నప్పుడు కూడా బండను కొడతారు. ఎన్నిసార్లు కొడతారంటండి చెప్పాలి ఒకసారి? 2 సార్లు. అందరూ చెప్పాలి గట్టిగా, ఎన్నిసార్లు కొడతారు? 2 సార్లు. పిల్లరా, కొట్టబడిన బండ యేసు ప్రభువే. ఆయన సిలువ మీద కొట్టబడ్డారు, సిలువ మీద చంపబడ్డారు. ఆయన ఒక్కసారే చంపబడాలా. రెండవసారి ఆ చంపబడిన కొట్టబడిన బండతో మనం ఏం చేయాలంటే మాట్లాడాలా. అందరూ చెప్పాలా, ఆ బండతో మనం ఏం చేయాలి చెప్పండి ఒకసారి? మాట్లాడాలా. రెండవసారి బండతో మాట్లాడుట ద్వారా పిల్లరా ఏమొస్తుంది? బండలో నుండి నీరు. అందరూ చెప్పాలా, బండలో నుండి ఏమొస్తుంది చెప్పండి? నీరు. ఆ నీరే రక్షణ. అందరూ చెప్పాలా, ఆ నీరే ఏం చెప్పండి? రక్షణ. మీకు అర్థమవుతుందా? కాబట్టి మొదటిసారి దేవుడే కొట్టమన్నారు, ఆ బండను మోషే కొట్టాడు. అలాగే యేసు ప్రభువును బండ మొదటిసారి మన కొరకు కొట్టబడ్డారు, సిలువకు అంట కొట్టబడ్డారు, రక్తము కార్చారు, రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ ఇచ్చిన బండను మరలా కొట్టకూడదు. కానీ ఆ రక్షణ అందుకోవటానికి మనం ఏం చేయాలా చెప్పాలి ఒకసారి? చెప్పాలా, ఏం చేయాలా? బండతో చెప్పాలా, మాట్లాడాలా. అందరూ చెప్పాలి, బండతో ఏం చేయాలా? మాట్లాడాలా. అందుచేతనే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారములై ఉన్న బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. చూసారా, రక్షణాధారమైన బావులలో నుండి ఏం చేదుకుంటారు? నీళ్లు చేదుకుంటారు. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువే ఆ జీవ జలమై ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనములు. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. చూసారా, మొదట వ్రాయబడిన మాట రక్షణ నీరు, రెండవ రాయబడిన మాట ఆత్మ నీరు.
పిల్లరా, ఇక్కడ మోషే గారు పాపం ఆవేశంతో ఉన్నారు, ఆ వేదనలో ఉన్నారు, చింతలో ఉన్నారు, ఆయన ఆగ్రహములో ఉన్నారు. ఎందుకంటే అమలరా వినండి వినండి వినండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించి విసికి వేసారిపోయి ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి మోషే గారు సాత్వికుడు. లోకములో ఉన్న వారందరిలో కల్లా మోషే గారు ఎవరంటండి చెప్పాలా? మిక్కిలి సాత్వికుడు. అందరూ చెప్పాలి ఒకసారి, మోషే ఎటువంటి వాడని చెప్పండి? మిక్కిలి సాత్వికుడు. కాబట్టి పాపం ఏ సాత్వికమో మోషేకు శక్తిగా ఉందో, ఆ సాత్వికమే కడకు మోషేకు ఏమైపోయింది చెప్పండి? ముప్పు. అందరూ చెప్పాలి గట్టిగా, మోషేకు ఏమైపోయింది? ముప్పు. పాపం ఈవేళ మనం చూస్తే నాయకులైన వారికి అవసరమైనది సాత్వికము. నాయకులైన వారికి అవసరమైనది అందరూ చెప్పాలా? సహనము. అందరూ చెప్పాలా? ఏం చెప్పండి? అందరూ చెప్పండి ఒకసారి. సహనము. ఇంకోసారి గట్టిగా చెప్పాలా? సహనము. సంఖ్యాకాండం తరువాత 20:10. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును చూసారా? సమాజమును పోగు చేసి అతడు వారితో ద్రోహులారా. చాలు. దేవుడు తన జనాంగా నడిపిస్తున్నారు. మోషే గారు కోపంతో జనాంగాన్ని ఏమన్నారు చెప్పండి? ద్రోహులారా. ఇంకా ఏమంటున్నారు? మీకు నీళ్లు రప్పింపవలెనా? ఈయన నీళ్ళు రప్పించేది దేవుడా? అందరూ చెప్పాలి ఒకసారి, ఈయన రప్పించేది దేవుడా? చెప్పండి, దేవుడు. మొదటి పాపం, మొదటి నేరం దేవుని జనాంగమును దూషించుట. రెండవది, నేను మీకు నీళ్లు రప్పించవలెనా? చదవండి పాప 11. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. కొట్టినా కానీ చెప్పండి ఏమొచ్చింది? నీరు వచ్చింది. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే గమనించండి, నిర్దేశము మంచిదే, అంటే ఆజ్ఞ మంచిదే, కానీ ఉద్దేశ్యము మంచిది కాదు. గమనించండి, నిర్దేశం మంచిదే కానీ ఉద్దేశ్యము అంటే తలంపు మంచిది కాదు. నిర్దేశము దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మంచిదే కానీ మోషే తలంపు మంచిది కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు, ఇందులో మనం చూస్తే ప్రభు రూపం మనకు కనపడుతుంది. మోషే గారు ఎప్పుడైతే కర్ర తీసుకుని ఆ బండను కొట్టారో, ప్రభు రూపము పాత నిబంధనలో చెదిరిపోయింది. గమనించండి విశ్వాసులారా, భక్తులారా, గమనించండి. పాత నిబంధన క్రొత్త నిబంధనకి అద్దము. పాత నిబంధనలో యేసయ్య పటం ఉంటుంది, క్రొత్త నిబంధనలో యేసయ్య అసలు రూపం ఉంటుంది, యేసయ్య రాక ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క ఫోటో పాత నిబంధనలో మనకు కనపడుతుంది. ప్రతి అడుగడుగున పాత నిబంధన కనపడుతుంది. భక్తులైన వారు మంచి మంచి పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలను సేకరించా. ఎప్పుడైనా దేవుని చిత్తం బట్టి మీకు చెప్తాను. ఏంటి అంటే, క్రొత్త నిబంధన పాత నిబంధనలో నిగూఢమై ఉంటుందండి, దాక్కుని ఉంటుంది. పాత నిబంధనలో వెలువడిందే, బహిరంగపడిందే, బహిర్గతమైందే ఏం చెప్పండి?
క్రొత్త నిబంధన. గమనించాల, ఇక్కడ ప్రభువుకి ఎందుకు కోపం వచ్చింది, దేవునికి ఎందుకు కోపం వచ్చింది అంటే తన కుమారుని రూపము ఏమని చెప్పండి, చెదిరిపోయింది, మారిపోయింది. అందుకు దేవునికి కోపం వచ్చింది. పాపం సాత్వికుడైన మోషే గారికి ఇప్పుడు ఏమొచ్చేసింది చెప్పండి, అందరూ చెప్పాలా, ఏమొచ్చేసింది, కోపము. అందరూ చెప్పాలా, ఏమొచ్చేసింది, కోపము. అమ్మ ఒక్క మాట చెప్తాను, దయచేసి అందరూ వినండి. తన సాత్వికమును బట్టి అతిశయించిన మోషే గారు తన కోపం బట్టి దుస్థితి సంపాదించుకున్నాడు. తన విశ్వాసమును బట్టి దేవుని మెప్పు పొందిన అబ్రహాము శారాన చెల్లి అని అవిశ్వాసపు మాట పలికి, పిల్లరా, అబ్రహాము దేవుని అవమానపరిచాడు. విశ్వాసులకు తండ్రి శారా విషయంలో అవిశ్వాస అయిపోయాడు. అలాగుననే దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు అను పేరుగాంచిన దావీదు తన చిత్తము తన ఇష్టము నెరవేర్చుకొనుటకు తాను వ్యభిచరించి తాను పాపం సంపాదించుకున్నాడు. నేను బలవంతుడను, నేను 600 106 దేవా నిన్ను మట్టుకు ధిక్కరించను, నిన్ను నేను తెలియను అనను అని బొంకిన అని అన్న పేతురే కడకి ఏమైపోయాడు చెప్పండి, బొంకిన పేతురు అయిపోయాడు, అబద్ధమాడిన పేతురు అయిపోయాడు. కాబట్టి అమ్మలారా, ఎందుకు ఈ మాటలు చెప్పానంటే దైవ భక్తులు ఇది మా శక్తి అని అనుకున్న వారి శక్తియే కడకు ఏమైపోయింది చెప్పండి, వారి శక్తిహీనత. అందరూ చెప్పాలా, కడకు ఏమైపోయింది చెప్పండి, వారి శక్తిహీనత. అందుచేత మనము మన బలము యందు అతిశయింపక ఎవరి యందు అతిశయించాలా, అతిశయింపవలసిన వారు దేనిని అతిశయించాలా చెప్పాలా, దేవుని యందే. మోషే గారి ప్రార్థన, దేవుడు తన ప్రభుత్వమును బట్టి నేబో కొండ మీద తిరస్కరించిన దేవుడు తన పరపతిని బట్టి మోషే గారి ప్రార్థన రూపాంతర కొండపైన నెరవేర్చారు. వినండి వినండి వినండి. దేవుడు తన ప్రభుత్వమును బట్టి తన అధికారమును బట్టి మోషే గారి ప్రార్థన నెబో కొండ మీద కొట్టివేశారు. ఆ దేవుడే తన పరపతిని బట్టి తన కృపను బట్టి రూపాంతర కొండ మీద మోషే గారి ప్రార్థన దేవుడు నెరవేర్చారు. ఎలాగంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మానవ రీతిగా వాగ్దాన కానాను దేశానికి వెళ్ళలేకపోయిన మోషే గారు ఆత్మస్వరూపిగా వాగ్దాన దేశానికి వెళ్ళారు. వెళ్ళిన మోషే ప్రభువుతో మాట్లాడారు, ప్రభువుతో సంభాషించారు. అమలారా, ఈ ప్రార్థన ఈ జీవిత కాలంలో మోషే గారిలో నెరవేరలేదు, కానీ తర్వాత జీవితంలో ఏమైంది చెప్పండి, నెరవేరింది. పిల్లరా, మోషే గారు ఎట్లా చనిపోయారో, ఎవరు పాతి పెట్టారో అది ఎవరికి తెలియదు, అది మర్మము. ఒక మాట ముగించేస్తాను. నెబో కొండ మేము ఎక్కినప్పుడు, నెబో కొండ మీద నుండి చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశమంతా చక్కగా కనపడుతుందండి. కాబట్టి దేవుడు మోషే గారికి మంచి దృష్టి దయచేశాడు. ఆ దృష్టితో ఆ మంచి ప్రదేశం తేరి చూశాడు. వినండి, అక్కడ గైడ్ చెప్తాడు, పిల్లరా, మోషే గారు
అలాగున దేశమంతా తేరి చూచిన తర్వాత దూతలైన వారు ఒక పండు వాసన చూపించారంట. మోషే స్పృహ కోల్పోయి, ఇప్పుడు ఎవరో చెప్పాడు, పొలానికి మందు కొడుతుంటే స్పృహ తప్పి పడిపోయాడంట. అలాగున మోషే గారు కూడా ఆ దూతలు చూపించిన పండు వాసన బట్టి స్పృహ తప్పి కోల్పోయాడంట. దూతలే మోషే దేహాన్ని సమాధి చేశారంట. మోషే గారి సమాధి ఎక్కడో ఎవ్వరికి తెలియదు, దేవుడికి తప్ప. కాబట్టి పిల్లరా, మన ప్రార్థన నెరవేర్చకపోతే మనం అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే పిల్లరా, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము అమోహము. అందుకే దేవుడు అంటారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా మార్గములు ఉన్నతమైనవి అని దేవుడు తెలియచేస్తారు. కాబట్టి దేవుడు తన్ను ప్రేమించు వారికి సిద్ధపరిచిన ఈవులు కన్నులు చూడలేదు, చేతులు తాకలేదు, హృదయమునకు గోచరం కాలేదు. అందుచేత దేవుడు ప్రార్థన ఆలకించలేదని దయచేసి మనం అభ్యంతరపడక, దేవునిని మనం నిందింపక, దేవునిని మనం దూషింపక, దేవుని ప్రేమను మనం లోకువ కట్టక మనం జీవించవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, మోషే వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపకపోవుటకు గల 8 కారణాలు చెప్పి ముగించేస్తాను. 1, దేవుని జనాంగమును దూషించుట. సంఖ్యాకాండం 20:10. 2, దేవునికి చెందవలసిన మహిమ తనకు చెందేలాగా చేసుకొనుట. సంఖ్యాకాండం 20:10. 3, ఇశ్రాయేలీయులపై విసుకుట. సంఖ్యాకాండం 20:10. 4, తన సహనమును కోల్పోవుట. సంఖ్యాకాండం 20:11. 5, దేవునికి అవిధేయుడయుండుట. సంఖ్యాకాండం 20:11. 6, దేవుని శక్తిని ఆయన సంశయించుట. దేవుని బలమును ఆయన సందేహించుట. సంఖ్యాకాండం 20:12. 7, దేవుని మహిమ పరచకపోవుట. సంఖ్యాకాండం 20:12. చివరిది, దేవునిపై తిరుగుబాటు చేయుట. సంఖ్యాకాండం 20:24. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే గారి వలె మనము దుడుసుగా మాట్లాడొద్దు. మోషే గారి వలె దేవుని మహిమ మనం ఆర్జించవద్దు. 3, మనం దేవుని బిడ్డలపైన విసుగవద్దు. 4, మన సహనమును మనం కోల్పోవద్దు. 5, దేవుని ఆజ్ఞకు అవిధేయులము కావద్దు. 6, దేవుని శక్తిని మనం శంకించవద్దు. 7, దేవుని మహిమపరచుట మానవద్దు. 8, మరి ముఖ్యముగా దేవునిపై తిరుగుబాటు చేయవద్దు. ఈలాగున మనం జాగరూకులమై ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. అందుచేత మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ సమర్థుడైన యేసు ప్రభువు తన కుమారుడైన యేసు ప్రభువు నామమున మన ప్రార్థనలకు తన చిత్తమును బట్టి నెరవేర్పును గ్రహించి మహిమ పొందును గాక.